మీకోసమే నా ఏబిఎన్ అంటే నాకు అన్న ఈ చేతితోడు పెట్టుకోవచ్చారా షార్ట్ కట్లో చెప్తా రియల్ చెప్తా రెడీయా రియల్గా చెప్తా అన్న చూడన్నా గట్టి చాలానే వచ్చిన ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్వెల్ దాకా దయ సినిమా తర్వాత దేవుడి సినిమా ఎందుకో తెలుసా అందులో మరో కలియుగ రాముడు ఉన్నాడు మరో కలియుగ కృష్ణుడు ఉన్నాడు మరో కలియుగ దేవుడు ఉన్నాడు ప్రభాస్ ఆయన లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవిందా గోవిందా హైలైట్స్ ఏందో తెలుసా రెండే రెండు హైలైట్స్ ఏందో తెలుసా రెండు ఒకటి హీరో ఒకటి హైలైట్స్ రెండే ఒకటి హీరోయిన్ నడుము రెండోది ప్రభాస్ కళ్ళు బయట ఎండ కొడుతుంది లోపల డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటూ మంచు విష్ణు ప్రభాస్ని సినిమాలో పెట్టుకున్నాడు డబ్బులే డబ్బులు ఫుల్ డబ్బులు రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణు ఇంటికి పోడి ఐ లవ్ యూ సూపర్ ప్రభాస్ డైలాగా చెప్పను మా దేవుడు చెప్పను పోయి చూడండి గాండ్రాలే ఫస్ట్ చూసిన రెండో చూసిన అన్న థ్యాంక్ యూ లవ్ యూ रंग शुरू होना दिखता मूवी में सेकेंड हाफ ही अच्छा है जब से प्रभास जी आते प्रभास सर जब से आते मूवी और अच्छा रहता मूवी और बढ़िया रहता जब तब से और ये जो कन्नप्पा का कैरेक्टर है एक बढ़िया शिव भक्त का कैरेक्टर है रियल कैरेक्टर है ट्रू कैरेक्टर है सो बेस्ड ऑन ट्रू स्टोरी है सो उनका लाइफ क्या है उन्हें नास्तिक थे कैसे शिव भक्त के जैसे चेंज हुए रियलाइजेशन हुआ शिव जी पर कैसे उनको रियलाइजेशन हुआ वो है मूवी अक्षय कुमार जी को मैं स्पेशल अप्रिसिएशन देना चाहता हूँ तेलुगु ऑडियंस स्पेशली पूरे वी आर एक्सेप्टिंग हिम एज शिवा लॉर्ड शिवा उनका एक्टिंग उनका बॉडी लैंग्वेज जबरदस्त था बहुत सुंदर बहुत बढ़िया था अक्षय कुमार बहुत पसंद आए मेरे को मोहनलाल का कैरेक्टर ठीक था ओके था उतना ज़्यादा नहीं था लेकिन ठीक है सपोर्टिंग कैरेक्टर था भगवान के मूवी में इतना रोमांस डालना हीरोइन का ये तो ठीक नहीं लगा मेरे को इतना रोमांस डालना भगवान जी का मूवी में क्योंकि हम बहुत भक्त मूवी देखे थे बहुत भगवान जी के मूवीज देखे थे उसमें रोमांस रहता लेकिन जितना रहता उतना रहता कमर्शियलिटी के लिए लेकिन इसमें कुछ ज़्यादा ही लगा दिए वो थोड़ा बुरा लगा मेरे को क्योंकि वो फर्स्ट हाफ जहाँ तक देख रहे थे वो फीलिंग नहीं आया था कि अरे ये भगवान का सिनेमा है भक्त का सिनेमा है बोल के కానీ అసలు వేరే లెవెల్ అన్న ప్రతి ఒక్కరి మామూలు క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే వేరే లెవెల్ నిజంగా కాజల్ గారు కూడా పర్ఫార్మెన్స్ కాదు భయ్య ఒకటి చెప్తాను చూడు గుర్తుపెట్టుకోండి తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నది ఒక ఎత్తు అయితే మంచు విష్ణు గారు ఉన్నది ఒక ఎత్తు ఈ సినిమాతోటి ఒక్కొక్కరికి రాడు దించిండు మామూలుగా దించలే అందరి హీరోలు నాకు అవసరం లేదు భయ్య మంచు అన్న ఒక్కటి చాలు తెలుగు ఇండస్ట్రీ పోషించండి గేమ్ చేంజర్ కానీ ఇంకా ఏ చేంజర్లు కానీ నాకు సంబంధం లేదు కానీ ఏ చేంజ్ లేదు భయ్య ఒకటే చెప్తా గుర్తుపెట్టుకో భక్త కన్నప్ప అనేది ఇస్ ఎ బ్లాక్ బాస్ హిట్ భారీ ఎత్తున కలెక్షన్లు మాత్రం కన్ఫర్మ్గా వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు అది 200 కోట్లు ఇవ్వాలి ఒక్క రోజుల్లో 200 కోట్లు కొడతాడు అందులో ఎలాంటి డౌట్ లేదు కొడతాడు బ్రో కొడతాడు బరాబర్ కొడతాడు